హాయ్ 2 hours 22 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకైతే నచ్చలేదు. సినిమాలో ఒక కామెడీ, లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ తప్పించి ఇంక సినిమాలో ఏమీ లేదు. ఒక రొటీన్ లవ్ స్టోరీ పెట్టి ఇంటర్వెల్కు లాక్ చేసి అదే సాగదీశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఓ ప్రాబ్లం పెట్టి మిగతా ఉన్న రన్ టైం పూర్తి చేశారు. బేసిక్గా స్టోరీలు ఏంటంటే హీరో హీరోయిన్ లవ్ చేయడం, ఆ తర్వాత ఏమైనా అన్నది మిగతా స్టోరీ. ఇంకా రెయిన్లో ఉండే ఆ అమలాపురం విజువల్స్ అయితే బాగానే అనిపించాయి. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్లో అండ్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇంకో ఇందులో సీన్స్ అయితే ఏదో ఉండాలి కాబట్టి అలా పెట్టినట్టే ఉన్నాయి. ఇంకా ఆ రికార్డింగ్ డాన్స్ అయితే ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. ముఖ్యంగా రాజ్ కుమార్ అండ్ అంకిత్ ఇంకా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్తో బాగానే అట్రాక్టివ్ చేశారు మూవీలో. ఇంకా హీరోయిన్ అయితే ఎక్కడో చూసినట్టు అనిపించింది. గమ్ గమ్ గణేష మూవీలో హీరోయిన్ తనే అనుకుంటా. ఇంక ఈ మూవీ గురించి ఫైనల్గా చెప్పాలంటే సినిమా అలా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడా కనెక్ట్ అయ్యేలా ఉండదు, ఏదో చూసామా ఉన్నట్టు ఉంటుంది అంతే సినిమా అంతా. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో అని గెస్ట్ కూడా చేసే విధంగానే ఉంటుంది మూవీ అంతా. ఇంకా నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ అయినా పర్లేదు, కామెడీ ఉంటే సరిపోద్ది మాకు అనుకుంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు ఓటీటీలో కాబట్టి. ఇంకా మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే మీలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.